వైఎస్ జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగినట్లుగా కేంద్రం ప్రకటించింది. వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్లలో 6,85,864 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లుగా వెల్లడించింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి తోకన్ సాహు. ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ 22,744 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 7 లక్షల వరకు ఇళ్లు నిర్మించగా చంద్రబాబు హయాంలో 6 ఏళ్ల కాలంలో కేవలం 4,38,000 ఇళ్లు మాత్రమే నిర్మించినట్లుగా కేంద్రం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, పేదలకు సొంతింటి కలను నిజం చేయడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తోకన్ సాహు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో దాదాపు 6,85,864 ఇళ్లను 5 ఏళ్ల కాలంలోనే పూర్తి చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు వెల్లడించారు. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 2015 నుంచి 19 వరకు, అలాగే 2024 నుంచి 26 మధ్య 6 ఏళ్లలో కేవలం 4,38,345 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందనేటువంటి విషయాన్ని వెల్లడించారు. అలాగే మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో దాదాపు 22,744 కోట్ల రూపాయలను పేదింటి ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టినట్టుగా వెల్లడించారు. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం 6 ఏళ్లలో కేవలం 14,732 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. సో మొత్తానికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టగా 60% కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్తో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. సో ఈ పథకాన్ని అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ముందంజలో ఉన్నట్టుగా ఈరోజు లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, పేదల ఇళ్ల నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందున్నటువంటి విషయాన్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా గణాంకాలతో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ 5 ఏళ్ల కాలంలో భారీ ఎత్తున 6.5 లక్షల వరకు దాదాపు ఈ భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటు దేశంలో కూడా చాలా ముందంజలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.